నాకది క్షణంలోనే నిల్చున్న చోటే నా జీవితమేంటో చూపించిపోయింది. ఇది ఇక్కడి దాకా వచ్చిందంటే నేను చాలా లేట్ చేశానన్నమాట. అంటే మేడం, మీరు పగ తీర్చుకోవాలనుకున్న పార్వతి రూపంలో ఉన్నది ఈ అమ్మాయేనా? చిన్న చిన్న సైగలతో పనులైపోతాయనుకున్నాను భిక్షపతి. ఆ జన్మలో వీరిద్దరి ప్రేమని కాటేసిన కలిసి కంటిన్యూ చేయడానికి మళ్ళీ పుట్టారు. మళ్ళీ ఈ నాగపడగలు బుసకొట్టాలి. ఈ జన్మలో కూడా వారి ప్రేమని ముందుకెళ్ళనివ్వను. ఆపేయాలి. ఆపేస్తా. పద. అభి, ఏమైందిరా అలా ఉన్నావు? సౌందర్య వచ్చి వెళ్ళిందిరా. ఏమందిరా? ఏం లేదురా బాబాయ్. నేను ఈ అనాథ శరణాలయానికి ఎలా వచ్చాను? ఎవరైనా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళారా, లేక నేను ఒక్కడనే వచ్చాను? నీకేమైనా గుర్తుందా బాబాయ్? బాబాయ్ నువ్వు చెప్పు బాబాయ్. ఎప్పటి వరకు ఎప్పుడూ అడగని ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావంటే నువ్వు చూస్తున్న ఆ ఫోటోలోని బాబువి నువ్వేనేమో అనే అనుమానం కలుగుతుంది. ఆ అనుమానం నిజమే అనుకోవచ్చు కదా. బాబాయ్ నాకు ఈ అనుమానాలు అనుకోవడాలు వద్దు, నిజం కావాలి. నీకు నీకు తెలిసిన నిజం ఏదైనా ఉంటే చెప్పు బాబాయ్. రే అభి, అవునరా, ఇది నిజం అనుకుంటే మరి నాతో ఉన్న లెటర్ అబద్ధమా? నాకు నిజం కావాలి బాబాయ్. నువ్వు చెప్పు బాబాయ్, ప్లీజ్ బాబాయ్ చెప్పు. నీకు నిజాన్ని చెప్పగలిగే వ్యక్తి ఒకే ఒకరు. నిన్న ఆ రోజు చీకట్లో వదిలేసి వెళ్లిన వ్యక్తి. మళ్ళీ అతన్ని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాను. అభి, అమ్మా ఫౌండేషన్ నుంచి వచ్చిన అమ్మగారు. నమస్తే మేడం. అభి, ఆ రోజు నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిన వ్యక్తి కూడా ఇతనే. అవునా? సార్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులకు నాకు సంబంధం ఏంటి? నేను ఎక్కడైనా దొరికానా? కావాలని మీరే దొంగిలించారా? ప్లీజ్ సార్, మీరేం చెప్పినా నేనేమి వినను. నిజం మాత్రం చెప్పండి. నేను ఎవరిని? హూ ఆమ్ ఐ? ఏవో అనుకున్నా, అఖిల ఆంటీ అమ్మా నాన్నల ఫోటో కూడా పంపించి అభి మనసు మార్చాలని చూస్తున్నట్టుంది. చెప్పండి సార్, ప్లీజ్ సార్ చెప్పండి. అడుగుతున్నాడు కదా, చెప్పు భిక్షపతి. ఇతను మీకు తెలుసా అండి? మా అనాథాశ్రమాలకు వీధి పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసి పోతుంటాడు. అవును బాబు, నిన్ను కూడా అలాగే తీసుకొచ్చి ఇక్కడ చేర్పించాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? నేను తీసాలేదు బాబు. ఒక ఆవిడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చివరి క్షణంలో నిన్ను నా చేతులు పెట్టి కాపాడనంటూ చచ్చిపోయింది బాబు.
చూడు, బాగా చూడు. తను ఏమైనా చూడు. తను కాదు. కాదా? ఆమె ఎలా ఉంటుంది? మా అమ్మ ఎలా ఉంటుంది? అది చీకట్లో గుర్తుపట్టలేదు, అక్కడే చనిపోయింది బాబు. చూసావు బాబాయ్, ఈ ఫోటో అబద్ధం. నా దగ్గర ఉన్న నా తల్లి లెటర్ నిజం. వాళ్ళు నా తల్లికి చేసిన ద్రోహానికి ఆ దేవుడు నాకు ఈ రూపం ఇచ్చుంటాడు. ఆ కుటుంబం అంతా నా ముందు మోకరిల్లి నన్ను తీసుకుపోవాలని చూసినా నేనెందుకు అలా ఉన్నానో ఇప్పుడు అర్థమవుతోంది. నువ్వు ఎలా ఉండాలని నేను అనుకున్నానో అలాగే ఉన్నావు అభి. సారీ బాబు, నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. కానీ నీ జీవితానికి సంబంధించిన విషయాన్ని చర్చిస్తావని అనుకోలేదు. పర్లేదు మేడం, మీలాంటి వాళ్ళని కలవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కొన్ని వేల మంది అనాథలకు జీవితాన్ని ప్రసాదిస్తున్న మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను మేడం. నాకంటూ జీవితంలో ఏదీ లేదభి. నేను సంపాదించిన ప్రతి పైసా వాళ్ల కోసమే ఖర్చు చేస్తున్నా. ఓ బిడ్డకు జన్మనిచ్చి అమ్మా అని పిలిపించుకునే రాత లేకున్నా వేల మంది పిల్లలతో అమ్మా అని పిలిపించుకుంటున్నాను. నువ్వు కూడా అనాథ పిల్లల పట్ల నాలాంటి ఆశయంతో ఉన్నావని తెలిసి నిన్ను కలవాలనొచ్చానభి. నాకంటూ ఎవరూ లేరు మేడం. ఈ అనాథాశ్రమమే నాకన్నీ, వీళ్ళే నా సర్వస్వం. అందుకే అభి, నా ఆలోచనలకు నీ ఆలోచనలు అతి దగ్గరగా ఉన్నాయి కాబట్టి కలిసి పనిచేద్దామనొచ్చాను. మన జీవితాలకు ఉమ్మడి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని నెరవేరుద్దామనొచ్చాను. అదేంటో మీరే చెప్పండి. కార్పొరేట్ సంస్థల పేరుతో విచ్చలవిడిగా సంపాదిస్తున్న సొమ్మును తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు చెందేలా చేయాలి. అమ్మగారు, అభి కూడా అచ్చం ఇలాగే ఆలోచిస్తాడు. నేనెంతకాలం ఉంటానో తెలీదు. నేను పోయాక కూడా వీళ్ళకెలాంటి ఆపద రాకూడదు. అభి ఆలోచన కూడా అదే మేడం. నా దగ్గరున్న డబ్బుతో ఓ కంపెనీ పెడదాం. ఆ కంపెనీని నడపాలంటే నీలాంటి స్వార్థం లేని ఉత్సాహవంతుడైన యువకుడు కావాలి. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఆ తర్వాత మనం లేకున్నా మన కంపెనీ ఇలాంటి ఎందరో పిల్లలకి ఆసరాగా ఉంటుంది. ఏమంటావభి? నా వాళ్ళ కోసం చేసే ఈ పనిని నేను సంతోషంగా చేస్తాను. శుభం. ఓ మంచి ముహూర్తం చూసి మొదలు పెడదాం. వీళ్ళు మీ అమ్మా నాన్నలైతే ఎంత బావుండో. భిక్షపతి, నువ్వు మనసు పెట్టి వెతికితే అభికి సంబంధించిన వారిని చూపగలవేమో. ఆలోచించు. అలాగే మేడం. అభి, వస్తాను. ఓకే మేడం. వస్తాను బాబు. బుడ్డోడు పడ్డాడు, నమ్మేశాడు. అఖిలాండేశ్వరిని పడగొట్టడానికి పదునైన ఆయుధం అభి.
चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम् ध्यात्वा नीलोत्पलश्यामं रामं राजीवलोचनं जानकीलक्ष्मणोपेतं जटामकुटमण्डितम् सासितूणधनुर्बाणपाणिं नक्तं चरान्तकम् स्वलीलया जगत्त्रातुम् आविर्भूतमजं विभुं रामरक्षां पठेत्राज्ञः पापघ्नि सर्वकामदां शिरो मे राघवः पातु फालं दशरथात्मजः कौसल्येयो दृशौ पातु विश्वामित्रप्रियं श्रुति घ्राणं पातु मखत्राता मुखं सौमित्रिवत्सलः जिह्वां विद्यानिधिः पातु కంఠం భరతవందిత. ధర్మం తప్పని ఆది దంపతులు దైవమూర్తులు. నా ధర్మాన్ని నిర్వర్తించడానికి సాయం చేయి రామయ్య. దూరమైన ఆ ఇంటి వారసుడు నా వల్ల వాళ్ళకి దగ్గరవుతాడని ఆశపడుతున్నారు. సీతమ్మ, ఆ నమ్మకాన్ని నిజం చేసే శక్తిని నాకు ప్రసాదించు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ ఆ సీతారాముల వారి ఆశీస్సులు అందిస్తూ అందరికీ ఒక విజ్ఞప్తి. ప్రతి సంవత్సరం మన ఆలయంలో విజయదశమి ముందు శ్రీరాముల వారి కళ్యాణోత్సవాలతో మొదలై ఆ దశకంఠుని సంహారంతో దశమి సంబరాలు ముగుస్తాయి. ఆనవాయితీ ప్రకారం సీతారాముల వారి కళ్యాణం వైభవోపేతంగా జరిపించడానికి ఆకాశమంత పందిరి వేసి భూదేవంత పీటను ఉంచారు. ఇప్పుడు స్వయంగా సీతారాములుగా మారి ఈ కళ్యాణం చేయించే అదృష్టవంతుల ఎంపిక మొదలవుతుంది. ఈ సంవత్సరం ఆ తండ్రి ఎవరికా అదృష్టాన్ని ప్రసాదిస్తాడో ఆ సీతారాముల కటాక్షంతో ఎంచుకున్న ఆ జంటనే వధూవరులుగా మారి కళ్యాణం జరిపిస్తారు. జీవితాంతం కలిసి బ్రతకాలని కోరుకునే జంటలు ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని ఆ కళ్యాణరాముని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. అబే, నువ్వు అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. నువ్వన్నట్టు అఖిలమ్మ అంత కఠినమైన మనిషి అంటే నా మనసు సమాధాన పడలేకపోతుంది. చెట్టు నుండి రాలిన ఈ ఆకుల ఆ కుటుంబాన్ని వీడి ఒంటరిగా అనాథలా పెరిగావు. అపార్థాలతో ఆ ఇంటి వారసుడిగా నువ్వు అంగీకరించలేకపోతున్నావు. ఈ ఆకు చెట్టును వీడి పర్లాంగు దూరం పోయినా రావి ఆకే అంటారు గాని కొమ్మను వీడిందని
దాని పుట్టుకను మార్చలేరుగా. నువ్వు అంతే రాబీ. ఆ దేవుడి ఆటలో పావులా విధి విసిరితే ఇలా ఒంటరివయ్యావు. కాని నీ పుట్టుకకు కారణమైన నీ ఇంటిని కాదని కక్ష కడితే ఎలా? రాలిన ఆకుని తిరిగి చెట్టుకు చేర్చడం అయ్యే పనేనా? పగతో నిండిన నీ మనసులో ఇంటిపై ప్రేమను నింపగలనా? ఏయ్ సౌందర్య, నువ్వేంటే ఇక్కడ? ఏం లేదు చంద్రిక. అభిని అఖిలమ్మకి దగ్గర చేసి ఇంటికి తీసుకురావాలని అడుగు వేసిన నాకు అభి అడిగే ప్రశ్నలకు సమాధానం లేని నేను ముందుకు అడుగు పడక ఆగిపోయిన్నే. నువ్విలా దిగులుగా ఉంటే ఎప్పటికీ నువ్వు అనుకున్నది సాధించలేవే. నీ ప్రేమే అభి మనసుని మారుస్తుంది. నీకోసం ఆ ఇంటికే కాదు, ఎక్కడికైనా అభి వస్తాడు. నువ్వు ఆ నమ్మకంతో ఉండు. ఇదిగో ఇలా జంటగా ఉంటే తప్పకుండా అనుకున్నదవుతుంది. అభి ఇంటికొస్తే నేను కోరుకున్న జీవితం నాకు దక్కుతుంది. కాని అది దక్కాలంటే అభి మనసు మారాలి. ఆ దేవుడు నా తలరాత ఎలా రాసిండో ఏందో. చంద్రిక, పదవే గుళ్ళోకెళ్దాం. ఈరోజు చాలా మంచిది. గుళ్ళో కళ్యాణం కూడా జరుగుతుంది. బావుంటుంది, రండి వెళ్దాం. సౌందర్య రావే. గుళ్ళోకి వెళ్తే నీ మనసన్నా కుదుటపడుతుంది. నేను వెళ్ళొచ్చిన చంద్రిక, మీరు వెళ్ళండి. అవునా, నువ్వెళ్ళొచ్చావా? నువ్వెళ్ళవే, నేను సౌందర్యతో ఇంటికి వెళ్తాను. నేను అనుకున్నవన్నీ అయితే ఈ సంవత్సరం నా పెళ్ళవుతుంది. అందుకే ఆ సీతారాముల్ని మొక్కుకుందామని వచ్చాను. వస్తాను. పద. సౌందర్య, ఏంటే వెతుకుతున్నావు? ఆకిక్కడే పెట్టానే. అవునే, ఇక్కడే పెట్టావు కదా, ఏమైపోయింది? నా చేతిలో ఉన్న ఆకునే చేజార్చుకున్నాను. ఇంకా అభిని. ఊరుకో సౌందర్య, చీమ కూడా శివుని ఆజ్ఞ లేందే కుట్టదంట. ఏ పనైనా ఆ దేవుడు రాసినట్టే జరుగుతుంది. నువ్వేం ఫీల్ అవ్వకే, పద వెళ్దాం. పద రా. భక్తులారా, ఇప్పుడు సీతారాముల కళ్యాణం జరిపించబోతున్న అదృష్టం ఎవరిని వరిస్తుందో పరీక్ష మొదలైంది. కనుక భక్తులందరూ మనసా వాచా ఆ స్వామివారిని తలుచుకుంటూ మొక్కుకోండి. స్వామి, ఆ రామయ్య ఈ ఏడు ఎవరిని అనుగ్రహించట్లేదు. ఏదైనా పొరపాటు జరిగిందా? అయ్యా, ఆందోళన వద్దు.
ఆయన ఎంచుకున్న జంట ఇంకా ఆలయానికి చేరుకుని ఉండరు. మీరేమీ ఆందోళన పడకండి. ముహూర్త సమయం సమీపిస్తుంది. కళ్యాణం ఆలస్యం చేస్తే మంచిది కాదేమో స్వామి. దేవుడు పెళ్లికి ముహూర్తం దాటిపోవడం ఏమిటయ్యా? అదంతా మన పిచ్చే ఆలోచన. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏం జరిపించాలో ఆ జగన్నాటక సూత్రధారికి తెలియంది కాదు.